విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడబండి శ్రీనివాసరావు కొత్తవలస మండలం తుమ్మికాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కార్యకర్తలు ఇరువురికి హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, విశాఖ ఎంపీగా ఝాన్సీ లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న ఆ కుటుంబం ఈ కొత్త వలస ఏరియాలో, ఈ మండలంలో ఏం అభివృద్ధి చేశారా అంటే చూపించాలంటే సత్యబాబు గారు వేసిన రోడ్లు, జిల్లా పరిషత్ చైర్మన్ మన ఝాన్సీ మేడం గారికి మనకి ఇచ్చిన రోడ్లు. ఈరోజు వచ్చే ఆవిడ చెప్తుంది ఈ అమెరికా ఎమ్మెల్యే వచ్చి ఏం చేశాడని. ఇక్కడ ఉన్న మీరందరూ ఒకే ఒక మాట అడగండి, అమ్మా నువ్వు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏ రోజైనా అమ్మా మీరు బాగున్నారా, మీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం ఏమైనా ఉందా అని ఒక్కసారి ఎవరైనా కలిసిందా? నేను 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిశాను. ఆవిడ అడిగిన 10 సంవత్సరాల్లో ఎవరి సమస్యనైనా పరిష్కారం చేయడానికి ఎవరింటికైనా వెళ్ళామని. అయితే ఈరోజు మనందరూ అదృష్టం, ఎవరైతే మంత్రిగా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కొత్త వలస మండలాన్ని అభివృద్ధి చేశారో ఆ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనకు వరం ఇచ్చినట్టుగా మన శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని